హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు రెసిపీలోకి వెళ్ళినట్లయితే డిఫరెంట్గా టేస్టీగా పప్పు ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్ కందిపప్పును తీసుకోవాలి. ఈ విధంగా కందిపప్పును తీసుకొని 2 సార్లు నీట్గా కడుక్కొని తీసుకోవాలి. ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని 3 వెల్లుల్లి రెమ్మలను కూడా తీసుకోవాలి. అలాగే పప్పు ఉడకడానికి సరిపడిన నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా మెత్తగా పప్పును ఉడికించుకోవాలి. పప్పు అనేది పలుకున్నట్లయితే మీరు ఒకసారి పప్పు గుత్తితోటి రుబ్బుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నాకు పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు తాలింపు కోసం 1 ఉల్లిపాయ, 1 ఆలు, 2 టమాటా, 3 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిని తీసుకోవాలి. అలాగే చింతపండును కూడా. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులను యాడ్ చేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే పొడవుగా సన్నగా తరుక్కున్నటువంటి ఆలును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా 2ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకున్న తర్వాత చింతపండు నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా చింతపండు నీళ్ళని బాగా మరిగించాలి. ఈ విధంగా మరుగుతున్న క్రమంలో ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పును తీసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారానికి సరిపడినంత కారం అంటే 1 టేబుల్ స్పూన్ కారం అయితే నేను యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని చింతపండు పులుసుని 3 to 4 మినిట్స్ పాటు బాయిల్ అవనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్న క్రమంలో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ పప్పు అనేది డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా అన్నీ వేసి ఉడికించి చేసుకుని పప్పు కంటే కూడాను ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.